అండ్ జగన్మోహన్ రెడ్డి తన తప్పులను చాలా ఫాస్ట్‌గా అయితే నేర్చుకున్నారండి. ఇంతకుముందు ఎందుకంటే, మనం ఈ 2024 తర్వాత ఓడిపోయిన తర్వాత, ఆయన సీఎంగా దిగిపోయిన తర్వాత, మాజీ సీఎం అయిన తర్వాత, చాలా మార్పులు ఆయనలో కనిపిస్తా ఉన్నాయండి. ఇంతకుముందు మీరు చూసుకుంటే 2014 నుంచి 2024 వరకు మీరు చూసుకుంటే, ఆయన పెద్దగా ముందుకొచ్చి ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడింది ఆయనే మాట్లాడతాడు. అంటే ప్రెస్ వాళ్ళకి ప్రశ్నించడానికి లేకుంటే ప్రశ్నలు ఏమైనా ఏసినా కూడా ఆయన సమాధానం చెప్పేవాడు కాదు. సైలెంట్‌గా ఎళ్ళిపోతుండేవాడు. 1, 2 చెప్పేవాడు తప్ప పెద్దగా మాట్లాడేవాడు కాదు. అలానే కార్యకర్తలను కూడా ఎక్కువగా కలిసేవాడు కాదు. ఎవరైనా ఆయన ఇంటికి వెళ్ళినా లేకుంటే ఎక్కడన్నా ఆఫీస్‌లో కలవాలన్నా ఆయన్ని కలిసేవాడు కాదు. అంత కొంచెం దూరంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే 2024 తర్వాత ఎలక్షన్‌లో ఓడిపోయిన తర్వాత 151 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన ఓడిపోయాడంటే కారణం ఏంటో ఆయన విశ్లేషించుకున్నారనుకుంటాను. అందుకు ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. రెగ్యులర్‌గా దేనికన్నా కౌంటర్‌గా ట్వీట్‌లయితే పెడతా ఉండడం చూసాం. సోషల్ మీడియాలో పోస్ట్‌లయితే పెట్టడం చూస్తున్నాం. ఆ తర్వాత మామూలుగా ప్రెస్ మీట్‌ల్లో ఎవరైనా జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకి ఓపికగా సమాధానం చెప్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఓపికగా ఆయన ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాడు ఏదైనా జరిగిన విషయాన్ని, లేకుంటే సూపర్ సిక్స్ గురించా, లేకుంటే రీసెంట్‌గా సింగయ్య డెత్ గురించి గాని, ఆయన పెట్టిన పోస్ట్ గాని, ఇయన్నీ ఓపికగా ఆయనైతే చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతకుముందు సైలెంట్‌గా ఉండేవాడు. ప్రజలకి ఇయన్ని విషయాలు తెలుసులే, నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసులే అని వదిలేసేవాడు. కానీ ఇప్పుడు అలా కాదండి. ఆయన చాలా మారిపోయారు. ఆయన ముందుగానే చెప్పాడు. జగన్ 2.0 చూస్తారు మీరనైతే ఆయన చెప్పుకొచ్చారు. అలానే నాకు కనిపిస్తా ఉన్నాడు. అలానే ఆయన పాదయాత్ర మొదలెట్టబోతున్నాడు మళ్ళీ. నాకు తెలిసి రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉంది. 2029లో మళ్ళీ సీఎం సీట్లు ఎక్కాలని అయితే క్లియర్‌గా రూట్ మ్యాప్ ఏసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలానే ప్రజల్లోకి నాయకులను ఎళ్ళమని చెప్తున్నాడు. ప్రజల్ని చిరునవ్వుతో పలకరించమని చెప్తున్నాడు. మీరు వాళ్ళేమన్నా అన్నా సరే మీరు గొడవలు గాని ఎలాంటివి పడొద్దని చెప్తున్నాడు. ఓపికగా ఉండమని చెప్తున్నాడు. ఎళ్లి ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత కూడా వీళ్ళు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయలేదు? 143 హామీలు ఇచ్చారు. వాటిల్లో ఎన్ని వాళ్ళు అమలు చేశారని అయితే ప్రజలకి చెప్పమని అయితే ప్రజల్లోకి ఒక మంచి అంటే ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా జిల్లాల వారీగా, మండలాల వారీగా అయితే తిరగమని చెప్తున్నారు. ఆయన కూడా జిల్లాల వారీగా తిరుగుతా అంటున్నాడు. అలానే మండలాల వారీగా ఆయన తిరిగే అవకాశం కనిపిస్తా ఉంది. పాదయాత్ర మొదలెడతా అంటున్నాడు. ఇంక పాదయాత్ర మొదలెడితే తెలిసిందే కదా! ఒక ప్రభంజనంలాగా వెళ్ళిపోతా ఉంటుంది. జనాలు గాని అయన్నీ గాని అదొక వేరే లెవెల్‌లో ఉంటుంది. చూడాలి మరి. ప్రస్తుతానికైతే ఆయన జస్ట్ ప్రజల్లోకి వచ్చి ఏదైనా సమస్య నుంచి మాట్లాడితేనే ఇంత విపరీతంగా సత్తెనపల్లి కావచ్చు, పొదిలి కావచ్చు, ఈ ఇన్సిడెంట్ చూసాం మనమైతే. కానీ రేపొద్దున ఆయన పాదయాత్ర మొదలెట్టాడంటే వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. చూద్దాం. యాక్చువల్‌గా ఆయన్ని కట్టడి ప్రయత్నం చేశారు. ఆయన ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే నెల్లూరుకి ఎళ్ళకుండా చేశారు. అక్కడెక్కడో హెలీప్యాడ్‌కి ఆయన హెలికాప్టర్ దిగడానికి ఏదైతే ఆ గ్రౌండ్ ఉంటుందో ఆ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వలేదంటే ఎక్కడో అడవుల్లో ఇచ్చారంట. సెక్యూరిటీ రీజన్ తోటి ఆయనైతే రద్దు చేసుకున్నారు. కానీ కోటమిరెడ్డికి భయపడానైతే కొంచెం నడిచింది. నేను కూడా అదే చెప్పాను. ఆయనకు భయపడి అక్కడ లేకుంటే అక్కడ గొడవలు సృష్టించడానికి ప్లాన్ ఉందని అయితే క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే ఆయనకు థ్రెట్ ఉంది యాక్చువల్‌గా. సింగయ్య కారు కింద పడిపోవడం ఏంది, జెడ్ ప్లస్ ఉన్నా సరే, అంతకుముందు గుంటూరులో చూసుకుంటే మీకు చుట్టూరు జనం చేరిపోవడం ఏంది, ఆయనకు సెక్యూరిటీ ఉన్నా సరే ఆయన మీద పడిపోవడం ఏంటి, ఇలా సత్తెనపల్లికెళ్తే ఆయన సెక్యూరిటీ చాలా అంటే సెక్యూరిటీ లోపం అనేది క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఆయనకి పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అనేది కరెక్ట్‌గా పనిచేయట్లేదు. ఆయనకి ఒక థ్రెట్ అయితే ఉంది. ఆయన లేకుంటే చంపేయడానికి ప్లానా లేకుంటే వేరే రకంగా జగన్‌కైతే థ్రెట్ ఉంది. ఆయనైతే కొంచెం ఆయన పర్సనల్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బౌన్సర్‌లని ఆయన బాగా నమ్మిన వాళ్ళనైతే పెట్టుకునే అవకాశం అయితే ఉంది. పెట్టుకోవాలి కూడా ఆయన. పెట్టుకోకపోతే చాలా కష్టమైపోతుంది. ఒక మాట అన్నారు ఎవరో గాని 2029 వరకు జగన్ రెడ్డి బతికుంటే గ్రేట్ అన్నారు కదా! అదే సిట్యుయేషన్ అయితే కనబడతా ఉంది. ఎక్కడికెళ్ళినా జనాలు విపరీతంగా ఎగబడుతున్నారు. ఆ ఎగబడినప్పుడు సెక్యూరిటీ చాలా చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఆయన కారు దగ్గరికొచ్చేస్తున్నారు. ఆయన మీద ఎగబడుతున్నారు. అసలకి మనం ఇంతకుముందు చూసాం. చంద్రబాబు నాయుడు దగ్గరికి గాని, పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్ళాలంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది. చాలా టైట్‌గా పెడతారు. అసలకి కనీసం టచ్ కూడా చేయలేరు. కానీ చాలా రేర్‌గా జరుగుతాయి అట్లాంటివి. వాళ్ళు కావాలని వాళ్ళ దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్తే తప్ప. కానీ ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈజీగా సెక్యూరిటీని దాటుకొని ప్రజలొస్తున్నారు. సింగయ్య కారు కింద పడిపోయాడు. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆయన సీఎం కావాలని బలమైన కోరికతోటి అయితే ముందుకెళ్తున్నారు మళ్ళీ ఫ్యూచర్‌లో. దానికి రూట్ మ్యాప్ అయితే క్లియర్‌గా వేసుకుంటూ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మారాడని అయితే చూపిస్తా ఉన్నాడు నాయకులకి, ప్రజలకి. మరి చూద్దాం మరి. మరి ఇంకా మున్ముందు ఎలాంటి మార్పులు జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తాయో. ప్రస్తుతానికైతే ఆయన చాలా మార్పులు ఆయన వ్యవహార శైలిలో మార్చుకోనున్నారు. అది క్లియర్‌గా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిలో.